ఏలూరు జిల్లా కోర్టులో 3 ఆర్డీఎక్స్ బాంబులు పెట్టినట్టు బెదిరించి మెయిల్ రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. కోర్టు నుంచి జడ్జిలు, అడ్వకేట్లు, సిబ్బందిని బయటకు పంపి విస్తృత తనిఖీలు చేశారు. బాంబు బెదిరింపు మెయిల్పై టెక్నికల్ టీం విచారణ చేస్తుంది. డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఈ విషయాన్ని తెలియజేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు మెయిల్ ద్వారా వచ్చింది. దీనిపైన పోలీసులు కూడా తనిఖీలు చేస్తున్నారు. ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఇప్పుడు మనతో ఉన్నారు. సరైన సార్, ఏలూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో బెదిరింపులకు సంబంధించి ఏంటి సమాచారం? ఈ రోజు మనకి మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో మన కోర్టుకు వచ్చినటువంటి సమాచారం, మెయిల్ వచ్చిన సమాచారం మేరకు డిస్ట్రిక్ట్ కోర్ట్ అథారిటీస్ వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి మేము ఇమీడియట్గా నేను బాంబు డిస్పోజల్ స్క్వాడ్, అదేవిధంగా మా టౌన్ సిఐస్, అలానే డాగ్ స్క్వాడ్స్ తోటి బృందాల వారీగా విడిపోయి కోర్టు ప్రెమిసెస్ అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. అదేవిధంగా ఈ మెయిల్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది కూడా ఒక టీం వర్క్ చేస్తున్నారు. పూర్తి వివరాలు అన్నీ కూడా మేము మీకు ఆఫ్టర్ తనిఖీలు ఇవన్నీ అయిన తర్వాత కూడా మీకు చెప్పగలుగుతాం. 3 ఆర్డీఎక్స్ బాంబులు పెట్టామని, అలాగే ఇంకొన్ని బెదిరింపులు తమిళనాడు ఎల్టీటీ సభ్యుల పేరుతో కూడా రావడం జరిగింది. అసలు ఏంటి సారాంశం ఏంటి సార్? అదే అండి, సారాంశం ఏంటంటే అక్కడ ఎల్టీటీ వ్యక్తులతోటి ఏదో వెట్టి చాకిరి అక్కడ ఏదో చేయిస్తున్నారని చెప్పేసి దాని నిమిత్తం మొత్తం కోర్టుల ద్వారా ఎన్ని బాంబుస్ పెట్టామని చెప్పేసి మెయిల్ రావడం జరిగింది. సరే, ఏదైనప్పటికి కూడా తనిఖీలో మాత్రం పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. ఏదన్నదో తనిఖీల అనంతరం మీకు అన్ని విషయాలు తెలియపరుస్తాం. నిత్యం వేలాది మంది అటు లాయర్లు కానీ కక్షిదారులు కానీ ఎంతో మంది ఉంటారు. ఆ వారందరికీ ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు? అదే అండి, వెంటనే ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే మన టీమ్స్ అన్ని పెట్టేసి ముందు ఎవాక్యుయేషన్ చేయడం జరిగింది. చాలామందిని మొత్తం అందరూ కూడా ఖాళీ చేయించేసాము. ఖాళీ అయిన అనంతరం ఇమీడియట్గా మేము దాన్ని బట్టి చేయటం జరిగింది, తనిఖీలు చేయడం జరుగుతుంది. ఈ ఈమెయిల్కి సంబంధించి టెక్నికల్ టీం కూడా అంటున్నారు, ఇప్పటివరకు ఏమైనా సమాచారం వచ్చిందో అసలు ఈ విధంగా ఇది ఫేక్ అనుకోవచ్చు, లేకపోతే అందులో ఒక టైమింగ్ కూడా మెన్షన్ చేసినట్టు అయితే తెలుస్తుంది? అవునండి, వచ్చిందా అన్ని కూడా టీం అంతా వర్క్ చేస్తుంది. ఒక వెంటనే వచ్చేది అయితే కాదు కాబట్టి అయిందో వెంటనే మీకు తెలియపరుస్తుంది. అది చూస్తున్నాం. ప్రస్తుతం అయితే బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన మెయిల్ ఏదైతే ఉందో అజ్మల్ అబ్దుల్లా అనే వ్యక్తి పేరుతో కూడా ఈ ఈమెయిల్ అనేది కూడా వచ్చింది. అటు దానికి సంబంధించినటువంటి మెయిల్లో కూడా అటు మొత్తం 3 ఆర్డీఎక్స్ ఐఈడి బాంబులను ఉపయోగించామని, మానవ ఆత్మాహుతి బాంబు దాడులకు పాల్పడుతున్నామంటూ కూడా ఈ బెదిరింపు లేఖలో ఉన్నటువంటి సారాంశం. ప్రధానంగా తమిళనాడుకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నారో ఆ ఎల్టీటీలు నుంచి కూడా ఈ బెదిరింపు లేఖ అనేది కూడా వచ్చినట్లు తెలుస్తుంది. చూస్తున్నాం మనం కోర్టు ప్రాంగణంలో అటు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో కూడా డాగ్ స్క్వాడ్ తనిఖీలు, బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. ఈ విధంగా కోర్టులో ఉన్నటువంటి అన్ని ప్రాంగణాల్లో కూడా ప్రస్తుతం ఈ డాగ్ స్క్వాడ్ తనిఖీలు కానీ ఈ క్లూస్ టీం ద్వారా తనిఖీలు కూడా చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ఉండే విధంగా ముందస్తుగానే అటు అందరినీ కూడా పంపించేశారు. అక్కడ న్యాయమూర్తులను, న్యాయవాదులను, కక్షిదారులను అందరినీ కూడా బయటకు పంపించి ఈ తనిఖీలు అనేవి కూడా కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రత్యేక బాంబుకు సంబంధించినటువంటి గుర్తించే విధంగా కూడా ఉన్నటువంటి టెక్నికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకుని అటు జిల్లా కేంద్రం కావడంతో పక్కనే జిల్లా ఎస్పీ కార్యాలయం, పక్కనే జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఈ విధంగా జిల్లా సముదాయాలన్నీ కూడా ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ తరుణంలో అవన్నిటినీ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండే విధంగా ముందస్తుగానే ఈ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు అయితే జరుగుతున్నాయి. ఈ లేఖలోకి సంబంధించి కూడా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి రిమోట్ కంట్రోల్ ట్రిగ్గర్ ద్వారా కూడా ఈ బాంబును తాము ఆపరేట్ చేస్తామంటూ అందులో ఆ మెయిల్ లేఖలో కూడా చెప్పడం అనేది కూడా అటు ఒక భయానకర వాతావరణాన్ని సృష్టించే విధంగా లేఖలో పేర్కొన్నారని కూడా చెప్పుకోవచ్చు. అటు ఆకాష్ భాస్కరన్ పట్టుబడుతుంటే నివేద పేతురాజు కూడా పట్టుబడతారు కాబట్టి దయచేసి అంతకు ముందే భవనాన్ని ఖాళీ చేయండి అంటూ కూడా ఈ లేఖలో పేర్కొనడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి, ఆ లేఖలో ఉన్నటువంటి నిజంగా వాస్తవాలైనా లేదంటే ఆకతాయిలు ఈ లేఖను పంపారనే కోణంలో కూడా మరోవైపు టెక్నికల్ టీం కూడా ఆ ఈమెయిల్కి సంబంధించి అన్ని పరిశోధనలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి పూర్తి తనిఖీలు జరిపిన తర్వాత ఇందులో ఈ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఎటువంటి బాంబు లేదని తేల్చిన తర్వాతే మళ్ళీ న్యాయమూర్తులను కానీ న్యాయవాదులను కానీ కోర్టులోనికి అనుమతిస్తామని, అప్పటి వరకు ఎవరు లోనికి రావద్దంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తానికి అటు ఏలూరు నడిబొడ్డున్నటువంటి ఈ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆర్డీఎక్స్ బాంబుల బెదిరింపు అనేది కూడా ఒక కలకలం సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ తాజా సమాచారం. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు జిల్లా కోర్టు నుంచి.